రక్షణ వచ్చిన తర్వాత కుమారులమయ్యామా? ముందే కుమారులు కాబట్టి దేవుడు మరలా మనల్ని కుమారులను పిలుస్తున్నాడా? ఈజీ, పెద్ద కష్టమైన విషయం కాదు. ఎందుకు తెలుసా? 10వ వచనం చదవండి, తెలిసిపోతుంది మీకు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన అతనితో చెప్పాను. దేన్ని? నశించిన దాన్ని ఏం చేయడానికి? వెతకటానికి. మీకు ఈజీగా అర్థమవుతా ఒక విషయం చెప్తా. ఇప్పుడు వెంకట్రావు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చర్చికొచ్చాడు. పైకి ఎక్కుతున్నప్పుడు జేబులో ఇట్లా చూసుకున్నాడు, ఫోన్ లేదు. ఇంటి దగ్గర ఫోన్ జేబులో పెట్టుకున్నట్లు గుర్తుంది. ఇప్పుడు చర్చి దగ్గరికి వచ్చేసరికి లేదు. ఇప్పుడు వెంకట్రావు ఏం చేస్తాడు? ఏ దారిలో వచ్చాడో ఆ దారిలో మరలా వెళ్ళి పోగొట్టుకున్న తనది కాబట్టి పోగొట్టుకున్న ఆ ఫోన్ని మరలా వెతుకుతూ ఉంటాడు. ఒకవేళ ఫోన్ తనది కాదనుకుందాం, వెంకట్రావు ఫోన్ తనది కాదనుకుందాం, అసలు తనకు ఫోనే లేదనుకుందాం. ఇక్కడ దాకా వచ్చాడు, వచ్చి వెతుకుతా ఏదో పోగొట్టుకున్నట్లుగా మరలా దారిలో వెళ్ళి వెతుకుతూ ఉన్నాడు. ఎవడో అడిగాడు, ఏమని అడిగాడంటే, ఇంతకు ఏ వెతుకుతున్నామండి అన్నాడు. అడిగితే కనుక బహుశా నాకు ఫోన్ ఉందేమో, ఉన్న ఫోను పోయిందేమో, పోయిందనుకు నేను వెతుకుతున్నాను అని కనుక వెంకట్రావు పక్కనడికి చెప్తే కనుక వాడు ఏం చేస్తాడు తెలుసా? విశాఖపట్నం పంపిస్తాడు. ఎందుకు? పిచ్చి హాస్పిటల్. తన దగ్గర ఉందో లేదో కూడా తెలియదు, తందో కాదో తెలియదు, పోగొట్టుకున్నాడో లేదో తెలియదు. తెలియకుండా అట్ట కూర్చుట్లా వెతుకుతూ ఉంటే కనుక, అది బంగారు రింగ్ అనుకోండి, లేకపోతే చెవులు అనుకోండి, వెతుకుతూ ఉంటే కనుక మీరు రోడ్డు అంతటి మీద అందరూ చెతికిన తర్వాత ఏం వెతుకుతున్నావురా అంటే, ఒకవేళ నాకు రింగ్ ఉందేమో, ఉన్న రింగ్ ఏమన్నా పోయిందేమో నా డౌట్ వచ్చి వెతుకుతున్నా. అరే ఉందో లేదో తెలియకుండా ఎట్లా వెతుకుతారు? నువ్వు వెతుకుతున్నావు అంటే ముందు అది నీది అయి ఉండాలి. నీదైతేనే నువ్వు వెతుకుతావు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసు లోకానికి వచ్చాడు అంటే మనమందరం ఎవరమై ఉండాలి? ఆయనకు కుమారులమై ఉండాలి. సూపర్.